ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఈ 29 జీవో గురించి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ అంటే ఎప్పుడు వచ్చిందంటే ఫిబ్రవరి 19వ తారీఖు వచ్చింది. 19వ తారీఖులో నాడు వచ్చినటువంటి నోటిఫికేషన్లో దానికన్నా ముందు ఫిబ్రవరి 8వ తారీఖు నాడు జీవో వస్తే ఈ జీవోను 8వ తారీఖు నుంచి వెంటాడి ఎంత ప్రయత్నం చేస్తున్నా జీవో ఆగస్టులో మా చేతిలో పడ్డది. అంటే ఫిబ్రవరి 8వ తారీఖు నుండి ఈరోజు నవంబర్ 19వ తారీఖు వరకు మా పోరాటం ఆగలేదు. ఇంకొక 6 రోజులైతే ఇక్కడే మేము నిరుద్యోగ బస్సు యాత్ర ముగించి కాంగ్రెస్కు రావాలని కొట్లాడినటువంటిది ఇదే వేదికగా ఇక్కడనే జరిగింది. 29 జీవో ఈరోజు మా ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 29 జీవోను రద్దు చేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనైనా రద్దు చేయాలి. అయితే ఇక్కడ అనొచ్చు ఎగ్జామ్ అయిపోయింది కదా, ఎగ్జామ్ అయిపోయినాక ఇంకేంటి మీ పోరాటం, ఎగ్జామ్ అయిపోయినాక ఇక జీవోని ఏం రద్దు చేస్తారు, ఈ ప్రభుత్వం మొండిగా పోతుంది కదా, ఈ పోరాటాన్ని మీరు ఆపలేరా, ఇంకెన్నాళ్ళు పోరాడతారని అనొచ్చు. కానీ ఇప్పుడు మన పక్క రాష్ట్రంలోనే జరుగుతున్నటువంటి ఒక అంశం ఏంటంటే 2018లో నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్లకు వెళ్తే 2019లో ప్రిలిమ్స్ జరిగి 2020లో మెయిన్స్ పెట్టాలన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు అప్పుడు జరిగిన అవకతవకల వల్ల జరిగినటువంటి రిక్రూట్మెంట్లో ఉద్యోగంలోకి ఎక్కి ఈరోజు డిఎస్పీలు డిప్యూటీ కలెక్టర్లకు ఉన్నటువంటి వాళ్ళని కూడా సుప్రీంకోర్టు ఆ నోటిఫికేషన్ మొత్తాన్ని రద్దు చేసి మళ్ళొక్కసారి మెయిన్స్ పెట్టమంటే అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేక పెట్టలేదు. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అక్కడ కొత్త చైర్మన్ వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు మొత్తం వెళ్ళి గ్రూప్ 1ను మరొకసారి పెట్టమంటున్నారు. కాబట్టి ఎక్కడైనా రాజ్యాంగ ఉల్లంఘనలు కానీ, ఎక్కడైనా పేపర్ లీకేజీలు కానీ, ఎక్కడైనా అక్రమంగా పేపర్లు అమ్ముకుంటే కానీ అది సాక్ష్యాలతో నిలిచినప్పుడు కోర్టులు ఊక్కోలేదు. కోర్టులు ఆ నోటిఫికేషన్ల మీద హుకుం జారీ చేసి ఆ ప్రభుత్వాలకు మొట్టికాయలేసి పరీక్షలు మళ్ళొక్కసారి నిర్వహించమని చెప్పింది అని చెప్తున్నాం. ఈ రోజే అందినటువంటి ఒక తాజా వార్త, ఛత్తీస్గఢ్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఆ పేపర్లు అమ్ముకుంటే ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ను సిబిఐ అరెస్ట్ చేసింది. ఇన్ని ఉదంతాలు దేశంలో ఉన్నాయి కాబట్టి వీటన్ని అంశాలను మేము క్రోడీకరించుకొని మా మీద ఎన్ని ఉక్కుపాదాలు మోపినా, మా వీపులు పలగొట్టినా, మా మీద అక్రమ కేసులు పెట్టి బనాయించినా ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని నిరుద్యోగుల యొక్క తలరాతలు మారుస్తూ నిరుద్యోగులను చెరసాలల్లో బంధిస్తూ ఉద్యోగాల పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్కు మేము అదరము బెదరము. ఇదే గనక మేము అదరితోనే బెదిరితోనే ఉంటే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చేటటువంటి వాళ్ళు కాదని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ఈరోజు మేము చెప్తున్నది ఒకటే, ఈ 29 జీవో తోటి ఈ నోటిఫికేషన్ ముందుకు పోయినా నువ్వు వీళ్ళను సోనియమ్మ గారి బర్త్డే సందర్భంగా నేను అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని నువ్వు ఎంత ప్రయత్నాలు చేసినా ఇదంతా వృధా ప్రయాసగానే మిగులుద్ది. మేము ఈ మీడియా వేదికగా ఒకటే చెప్తున్నాం, అమ్మ తల్లి సోనియమ్మ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి, నీ పుట్టినరోజు మరి ఒకరికి శాపంగా మారొద్దు. నీ పుట్టినరోజు ఇంకొక తల్లికి గర్భశోకం మిగిలొద్దు తల్లి. నీ పుట్టినరోజును పురస్కరించుకొని అక్రమంగా గ్రూప్ 1 ఉద్యోగాలు నింపుతామని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తుంటే మేము నీ బిడ్డలుగా తల్లి సోనియమ్మని అడుగుతున్నాం. తల్లి నువ్వైనా ఈ రేవంత్ రెడ్డి గారికి చెప్పి, రేవంత్ రెడ్డి గారు మీరు చేసేది చాలా తప్పు, ఈ పిల్లలు అడుగుతున్నటువంటి కోరికలు నిజమైనటువంటివి, ఆ పిల్లలే లేకుంటే ఈ రోజు నువ్వు గద్దెనెక్కేటటువంటి వానికి కాదు. మీరే గనక తలుచుకుంటే ఈ కేసీఆర్ ఈ పదవి నుండి తొలగేటటువంటి వాడు కాదు. మీకు పదవినిచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా తెలంగాణ చేసినటువంటి వాళ్ళు నిరుద్యోగులే. కాబట్టి ఆ నిరుద్యోగులను మీరు మోసం చేయొద్దని ఒక్కసారి సోనియా గాంధీ గారు చెప్పండి. ఒక్కసారి ప్రియాంక గాంధీ గారు, అక్క మీరు కూడా ఒక యూత్ డిక్లరేషన్ ఇచ్చారు, 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తున్నారు, ల్యాప్టాప్లు ఇస్తున్నారు, ఎస్సీ ఎస్టీ పిల్లలకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు నింపుతున్నారు. కానీ అలా ఎస్సీ ఎస్టీ బీసీలను ఒక తలరాతలను మారుస్తూ వాళ్ళని మళ్ళీ వెనకకు 10 తరాల భవిష్యత్తును వెనకకు నెట్టేటట్టు ఈ రోజు 29 జీవోని తెచ్చారు. అక్క ప్రియాంక గాంధీ మీరు కూడా చెప్పండి, అమ్మ నీ బర్త్డేకనే రేవంత్ రెడ్డి గారు నేను ఇచ్చిన హామీలను తుంగలో దొక్కడమే కాదు అక్రమంగా గ్రూప్ 1ను కూడా నింపుతున్నారని చెప్పండి.
అంతేకాదు రాహుల్ గాంధీ గారు మీరు కూడా మీ అమ్మగారికి చెప్పండి, మా తల్లి సోనియమ్మకి చెప్పండి. మీ ఒక్క తల్లే కాదు, ఈ రోజు నిరుద్యోగులుగా ఉన్న 30 లక్షల మందికి సోనియా గాంధీ తల్లిగానే భావిస్తున్నారు. నేనమ్మ అశోక్ నగర్ కు పోయిన సంవత్సరం నవంబర్ 25కి వెళ్ళినా అక్కడ ఆ పిల్లలతోటి మాట్లాడినా వాళ్ళు నా మాట వినే ఓటేసిర్రు. కాంగ్రెస్ రాగానే మీకు పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తానని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి గారు నా మాటను పక్కన పడేసిండు, చెల్లె ప్రియాంక గాంధీ మాటను పక్కన పడేసిర్రు. మా మాటలను పక్కన పడేసి నీ బర్త్డేకు మన కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవాలని అక్రమ మార్గంలో దొడ్డి మార్గంలో 29 జీవోని తెచ్చేసి ఈ గల్లంతు చేసి ఈ రూపాన్ని నింపుతున్నారు. కాబట్టి నింపొత్తని నువ్వన్న చెప్పమని ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారికి చెప్పాలి, రాహుల్ గాంధీ గారు కూడా చెప్పాలి. ఈ 29 జీవో మీద రేపు హైకోర్టులో జడ్జిమెంట్ ఉంది కాబట్టి రేపు హైకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని మేము సంపూర్ణంగా ఆశిస్తున్నాం. ఎందుకంటే మీకు గిన్నాకనే చెప్పిన 2 నిమిషాల కిందట దేశంలో ఎక్కడ కానీ రిజర్వేషన్లకు తూట్లు పరిచినా రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు తూట్లు పరిచి జీవోలు వచ్చినా అవి ఏవి కానీ ఇక్కడ హైకోర్టులలో వీళ్ళు ఏదో చేసినా కాన్స్టిట్యూషనల్ బెంచ్ మీదకి సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఇవి ఏవి కూడా నిలిచినట్టు లేవు. సుప్రీంకోర్టు మొన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మాకు చాలా మంచి జడ్జిమెంట్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ రద్దు చేసేటటువంటి అధికారము ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు లేదు. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం లేనప్పుడు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద మేము ఒక కేసు వేసినప్పుడు ఆ కేసులో మా అడ్వకేట్ గారు ఏం వాదించారు అంటే ఏదైనా రూల్స్ చేంజ్ చేయాలన్నా నోటిఫికేషన్ ఇవ్వాలన్నా అది ప్రభుత్వం ఇవ్వాలి. నోటిఫికేషన్ అంటేనే నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ ఏ ఒక లీగల్ ఎంటిటీ, నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ ఏ గెజిట్ అని చెప్పారు. ఆ గెజిట్ కు ఒక లీగల్ ఎంటిటీ ఉంటది, ఒక న్యాయబద్ధత ఉంటది. ఈ న్యాయబద్ధత ఉన్న అంశాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు క్రోడీకరించి ఇచ్చేటటువంటిది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏదన్నా ఈ జీవోలను తారుమారు చేయాలన్నా జీవోలను వెనక్కి తీసుకోవాలన్నా ఇంకేది చేయాలన్నా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అధికారం లేదు. ప్రభుత్వమే ఆ నోటిఫికేషన్ వెనక్కి తీసుకొని మార్చుకోవాలి. కానీ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవడానికి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అధికారం లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేనే రద్దు చేసిందని చెప్పింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసే అధికారం లేనప్పుడు ఈ నోటిఫికేషన్ 22లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లైవ్ లో ఉంటది. ఆ నోటిఫికేషన్ ఎప్పుడైతే లైవ్ లో ఉంటుందో అక్కడ ఉన్నటువంటి 55 జీవో కూడా లైవ్ లోనే ఉంటది. 55 జీవో లైవ్ లో ఉన్నప్పుడు ఇంకొక 29 జీవో తెచ్చేటటువంటి అధికారం ఏ విధంగా ఉంది? మొన్న నవంబర్ 7వ తారీఖు నాడు చంద్రచూడ్ గారు తన ప్రధాన న్యాయవాది వృత్తికి రాజీనామా చేసేటటువంటి క్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి 5గురు ధర్మాసనంతో కూడినటువంటి బెంచ్ ఆ కేసు ఎప్పుడు వేసిరా అంటే 2009లో వేసిర్రు. 2009లో వేస్తే 2013లో జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ వాళ్ళు ఏం చేసిరంటే ఈ జడ్జిమెంట్ దేశంలో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కాబోతున్నది కాబట్టి దీనిని ఒక విస్తృతమైనటువంటి ఒక బెంచ్కి బదలాయింపు చేస్తున్నామని 2013లో బదలాయింపు చేస్తే 2013 నుంచి ఇప్పటి వరకు ఉంటే చంద్రచూడ్ గారు ఇది నోటిఫికేషన్లకు జీవితాలకు సంబంధించినటువంటిది కాబట్టి దీన్ని తక్షణమే నేను వెళ్ళేటప్పుడు పరిష్కరించి పోతాని 5 మెంబర్స్ బెంచ్ తోటి దాని మీద జడ్జిమెంట్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. దాంట్లో అందరు ముక్త కంఠంతో ఒకటే చెప్పారు, నోటిఫికేషన్ ఇచ్చినాక గేమ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినామో అప్పుడు గేమ్ ముగించుతుంది. గేమ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆట మొదలైనప్పటి నుంచి ఆట అంతమైనంత వరకు ఏ నియమ నిబంధనలతో ఆట ప్రారంభమవుతుందో అదే నియమ నిబంధనలు ఆట చివరి వరకు ఉండాలి కానీ మధ్యలో మార్చొద్దని చెప్పింది. ఆ విధంగా చెప్పినటువంటి జడ్జిమెంట్ ఈ రోజు నోటిఫికేషన్ రద్దు చేయడానికి కరెక్ట్ గా లింక్ అవుతుంది. కాబట్టి 29 జీవో తేవడమే దుర్మార్గం. ఆ 29 జీవోను అసలు ఈ నోటిఫికేషన్ కు ఉండడమే చెల్లుబాటు కాదు. ఆ చెల్లుబాటు కాని జీవో మళ్ళీ నోటిఫికేషన్ కు సరిపోయినటువంటి జీవో, ఈ రెండింటిని ఎక్కడ చూసినా సరిపోయినటువంటిని పొసుకున్నటువంటి జీవోతోటి నోటిఫికేషన్ ముందుకు తీసుకుపోయి మీరు నిరుద్యోగుల మధ్యలో పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. ఒకవైపు వీళ్ళున్నటువంటి ప్రభుత్వ అధికారంతో కొంతమంది సోషల్ మీడియా వాళ్ళతోటి పోస్టులు పెట్టిస్తూ ఇక కౌంట్ డౌన్ అయింది, 1:3తో GRL వస్తుంది, 1:3తో మెరిట్ లిస్ట్ వస్తుంది అని చెప్తున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఎన్ని లిస్టులు అందించుకోనియండి. లిస్టులో వచ్చినోడు ఒకవైపు, లిస్టులో రానటువంటి వాడు ఒకవైపు ఉండి వీళ్ళే కబడ్డీ ఆడుకున్నట్టు వీళ్ళే తలలు బలగొట్టుకుంటారు, వీళ్ళే కొట్లాడతారని మీరు ఏదైతే పగటి కళలకు అంటున్నారో గుంట కాడి నక్క లెక్క మీరు ఏదైతే నిరుద్యోగులు కొట్లాడితే చూద్దామని చూస్తున్నారో అది నిరుద్యోగుల దగ్గర జరగదు. అందరూ కాబోయే గ్రూప్ 1 ఆఫీసర్లు, అందరూ జీవం ఉన్న జీవోలు తయారు చేసేటటువంటి వాళ్ళు. మీరు తెచ్చినటువంటి 29 జీవో లెక్క
ప్రాణం లేనటువంటి ప్రాణాలు తీసేటటువంటి జీవోలు తయారు చేసేటటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడు వచ్చేటటువంటి గ్రూప్ 1 ఆఫీసర్లు కూడా జీవో అంటే అదొక కాగితం కాదు, జీవో అంటే జీవితాలను మార్చేది, అందులో జీవం ఉండేది అనేటటువంటిది సత్యాన్ని ఎరిగినటువంటి వాళ్ళు. కాబట్టి మీరు పెట్టేటటువంటి కుతంత్రాలకు కానీ, మీరు పెట్టేటటువంటి చాట్ల తోడు పోసి కుక్కల పంచాయతీ పెట్టేటటువంటి కార్యక్రమాలకు వీళ్ళెవరు కూడా తలొగ్గి ఆ విధంగా పంచాయతీలు పెట్టుకుంటారు, మనందరం సంకలు గుద్దుకుంటారు అనుకుంటే మాత్రం కాంగ్రెస్ వాళ్ళకు అది మీకే ముప్పు అని చెప్తున్నాం. ఖచ్చితంగా మీరు మాతో పెట్టుకుంటే ఏమవుతుందో మీకు తెలుసు. మిమ్ముకు అధికారంలోకి తెచ్చినటువంటి వాళ్ళం మేము. ఇంకా 5 రోజుల తర్వాత కూడా మళ్ళొక్క ప్రెస్ మీట్ ఇక్కడ పెడతాం. మీరు గనక 29 జీవోతో అట్టనే పోతే ఖచ్చితంగా బరాబర్గా చెప్తున్నాం, ఇక్కడే బస్ యాత్రను ముగించినాం, ఇక్కడే మరొక బస్సును తీసుకొని ఇక్కడి నుంచి ఒక పాదయాత్రను కూడా తీసుకొని బస్ యాత్రను ప్రారంభిస్తాం, పాదయాత్రను ప్రారంభిస్తాం. దేశంలో మొట్టమొదటిగా నిరుద్యోగులు బస్ యాత్ర చేసింది తెలంగాణలోనే. నిరుద్యోగిత అంశాలతోటి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని సంవత్సరంలో, నిరుద్యోగులకు సంవత్సరంలో మీరు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, నిరుద్యోగులకు మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని, నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలు ఇవ్వలేదని, నిరుద్యోగులకు ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగుల ఉద్యోగాలు ఇవ్వలేదని, అన్ని మీరు ఇచ్చినటువంటి హామీలు 3 పేజీల హామీలతోటి పాదయాత్ర చేస్తాం, గడప గడపకు పోతాం. 30 లక్షల నిరుద్యోగులను, 30 లక్షల కుటుంబాలను కదిలిస్తాం, 1,20,00,000 ఓటర్లను కదిలిస్తామని కూడా మీకు చెప్తున్నాం. ఖచ్చితంగా ఏ రాజకీయ ప్రయోజనం లేకుండా ఈ తెలంగాణ సమాజంలో ఉన్న నిరుద్యోగులను ఇంకొకసారి ఏ ప్రభుత్వం చేతిలో, ఇంకొకసారి ఏ పార్టీ చేతిలో మోసపోకుండా చైతన్యపరచడానికి మేము కంకణబద్ధమైన. దానిని గుర్తుపెట్టుకోనైనా, స్థానిక సంస్థలను గుర్తులో పెట్టుకోనైనా మీరు ఇకనైనా మీ పంతాన్ని మార్చుకోండి. ఈరోజు కేవలం నిరుద్యోగులే వచ్చినాం, మేము పిలిస్తే ప్రతిపక్షాలు వస్తాయి, మేము పిలిస్తే ఖచ్చితంగా ప్రజా సంఘాలు వస్తాయి, మేము పిలిస్తే అన్ని కుల సంఘాలు కూడా వస్తాయి. కానీ ఎందుకు పిలవలేదంటే వాళ్ళు వస్తే మీరేం చేస్తారంటే దీని వెనక కుల సంఘాల వాళ్ళు ఉన్నారు, దీని వెనక రాజకీయ నాయకులు ఉన్నారు, దీని వెనక ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, దీని వెనక ఇంకొక మూట ఉంది, ఇంకొక మూట ఉందని దీనిని పాల లాంటి, తల్లి పాల లాంటి ఒక స్వచ్ఛమైన ఉద్యమాన్ని ఒక మూసి మురికి లెక్క చేస్తారు. కాబట్టి ఈ మూసిని మురికి చేస్తే మేము ప్రక్షాళన చేయలేం రేవంత్ అన్న. ఈ ఉద్యమాన్ని ప్రక్షాళన చేసే బాధ్యత కూడా మీకు ఇవ్వకుండా, ఇది ఎంత స్వచ్ఛంగా ఉందో అంత స్వచ్ఛంగా నీకు ఒక తాంబూలంలో పెట్టి, ఒక తాంబాలంలో పెట్టి నీకు ఇస్తున్నాం. దీనిని చూసుకొని ఈ ఉద్యమంలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా నీకు పారదర్శకంగా కనిపిస్తుంది. కాబట్టి రేపు జరగబోయేటటువంటి 29 జీవో మీద మీరు ఎక్కడ కూడా ఏది కూడా చేయొద్దు. పక్క రాష్ట్రంలో అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఏ విధంగానైతే పోస్ట్పోన్ అనగానే పోస్ట్పోన్ చేస్తుండో, ఏ విధంగానైతే రిమైన్స్ పెట్టమనగానే పెడుతున్నాడో, ఏ విధంగానైతే గ్రూప్ 2లో 1:100 అనగానే ఇస్తున్నాడో, ఆ విధంగా ఒక ఇచ్చిన నిరుద్యోగుల ప్రభుత్వం, నిరుద్యోగ సీఎం అనిపించుకోవాలి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఓడో బీజేపీడో వచ్చిందని చెప్పేసి అసలు విషయాన్ని మీరు పక్కన పెట్టేసి దీనికి రాజకీయ రంగు పులిమి చూసుకుంటే మాత్రం ఇది ఏదైనా రంగులు వానొస్తే ఎండొస్తే వెలిసిపోతాయి. నువ్వు పెయింట్ వేసినటువంటి వ్యక్తివే, నీకు ఆ రంగుల యొక్క నాణ్యత నీకు తెలుసు. ఈ రంగులు ఎంతో కాలం నిలబడవు. నువ్వు వేసినటువంటి రంగు నువ్వు కుర్చీ దిగిపోక ముందే ఈ రంగులు పేలిపోతాయి. ఆ పేలిపోయిన రంగులలో వాస్తవాలు కనిపిస్తాయి. కాబట్టి ఆ వాస్తవాలు కనిపించినప్పుడు ఈ తెలంగాణ సమాజానికి నువ్వు దూరం అయిపోతావు. కనీసం మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి ఒక గౌరవం కూడా దక్కకుండా పోతుంది. కాబట్టి అలాంటిది మూట కట్టుకోవద్దు. ఇప్పటికైనా మీకు మాకు పెరిగినటువంటి గ్యాప్ను ఒక అగాధంగా మార్చుకోకుండా నిరుద్యోగులకు నువ్వే డైరెక్ట్ గా వచ్చే చర్చలు జరుపు. ఇక్కడ ఏ బల్మూర్ వద్దు, ఏ రియాజ్ వద్దు, ఏ ఇంకొకరు వద్దు, ఏ మంత్రి వద్దు, ఇంకొకరు వద్దు, ఎవరొద్దు. మేము కూర్చున్నాం ఇక్కడనే వేదిక మీద, నువ్వు ఇక్కడనే కూర్చొని మాట్లాడితే నీ వెనకుండి మేము ఉన్నాం. ఆ రోజు అట్లనే రా. ఈ మీడియా వాళ్ళ సాక్షిగా చెప్తున్నాం, వాళ్ళనే రాయబారిగా పంపిద్దాం. మీకు మాకు మధ్యలో రాయబారి వద్దు. ఈ మీడియా మిత్రులే రాయబారులుగా, రాయబారత్వం వీళ్ళు పోషించాలి, వీళ్ళ తిక్కన రాయబారం నడపాలి. ఈ ఇళ్ళ రాయబారంతో మా చర్చలు సఫలం కావాలని చూస్తున్నాం. కానీ దీన్ని రంగులేద్దని ఒక్కసారి నీకు సవినయంగా నిరుద్యోగ పక్షాన వేడుకోవడం జరుగుతుంది.